నమస్తే, నేను మీ సతీష్. వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు ఉచ్చు బిగుస్తా ఉందా? ఇక ఇప్పట్లో తాను జైలు నుంచి బయటకు రాలేను అనేటువంటి భయం ఆయన వెంటాడుతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాన్ని బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి అంతలా బోరుగడ్డ అనిల్నే భయపెడుతున్నటువంటి ఆ కీలక పరిణామాలు అనేటువంటి అంశంలోకి వెళ్తే ముందుగా అందరికీ తెలిసిందే బోరుగడ్డ అనిల్ ఏదైతే గడిచిన 4 నెలలుగా అంటే అక్టోబర్ నుంచి కూడా ఆయన జైల్లోనే ఉంటా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా విచ్చలవిడితనంతో నోటికి హద్దు అదుపు లేకుండా బూతులు తిడుతూ ఆఖరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటే ఆయనకు ప్రత్యర్థులైనటువంటి వాళ్ళందరినీ కూడా బూతులు తిడుతూ అటు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మహిళల్ని, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల గురించి కూడా ఎంత అసభ్యకరంగా మాట్లాడుతూ వచ్చాడు. మనిషి అన్నవాడు, మనిషి పుట్టినవాడు ఎవరు కూడా ఆ రకమైనటువంటి నీచమైనటువంటి భాష, అది కూడా బహిరంగంగా మీడియా ముందర ఎక్కడా మాట్లాడు. కానీ ఆయన ఇంటర్వ్యూలు అన్నీ కూడా అత్యంత వివాదాస్పదంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుని ఆయన అనుమతిస్తే అరగంటలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వేసేస్తా అని చెప్పి ఎంత తల పొగరుతోటి ఏ రకంగా మాట్లాడాడు, ఏ రకంగా ఏదైతే గనక వైరల్ అవ్వడానికి పబ్లిసిటీ కోసం ఎలాంటి మాటలు మాట్లాడుకుంటూ వచ్చాడు, ఎలాంటి బూతులు తిట్టుకుంటూ వచ్చాడు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి నా వెనకాతలు ఉన్నాడు కదా, నన్ను ఎవరు ఏం చేయలేరులే అనుకున్నారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు కూడా ఎక్కడ కేసులు అయితే పెట్టలేదు. కేవలం బూతులు తిట్టడం, బెదిరింపులకు పాల్పడడం ఇవే కాదు, అనేక మందిని బెదిరించి వాళ్ళ దగ్గర ఎక్స్టార్షన్ అంటే డబ్బులు గుంజటం, బ్లాక్మెయిల్స్ చేయడం, వాళ్ళని డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని లేపేస్తాం అని చెప్పేసి వాళ్ళని కూడా బెదిరించి 50 లక్షల రూపాయలు, కోటి రూపాయలు, ఎంత చిన్న అమౌంట్లకు కనిపిస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి రౌడీలందరూ కూడా, రౌడీ షీటర్లందరూ కూడా పేట్రేగిపోయారు విచ్చలవిడితనంతో. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా అలాంటి వాళ్ళే కావాలి కాబట్టి. మరి కానీ రోజులన్నీ ఎల్లకాలం ఒకేలా ఉండవు కదా. ప్రభుత్వం మారింది, రోజులు మారినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. ఇలాంటి రౌడీ షీటర్ల పైన ఎవరైతే గనక బాధింపబడ్డటువంటి వాళ్ళు బాధితులు ఉన్నారో వచ్చి కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. బోరుగడ్డ అనిల్ పైన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు కూడా నమోదై ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ నుంచి కూడా ఆయన రాజమండ్రి జైల్లో ఉంటా ఉన్నాడు. అయితే హఠాత్ పరిణామం ఏమిటి అంటే ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి ఒక సంచలనమైనటువంటి వార్త ఏమిటి అంటే బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి మధ్యంతర బెయిల్ పైన ఒకసారి కాదు 2 సార్లు మధ్యంతర బెయిల్ పొంది ఆయన బయటకి వచ్చాడు అనేటువంటి అంశం కొద్ది రోజుల ముందు ఏదైతే మీడియాలో వచ్చిందో, ప్రచారంలోకి వచ్చిందో అప్పటి నుంచి చాలా సంచలనంగా మారినటువంటి అంశం. ఎందుకు అంటే అసలు ఎవరైనా కూడా ఒకళ్ళు ఏదైతే నిందితులుగా ఉంటూ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తులు బెయిల్ పొందినా, మధ్యంతర బెయిల్ పొంది బయటకు వస్తా ఉన్నా కూడా ఉన్నతాధికారుల దగ్గర సమాచారం ఉంటుంది. కానీ బోరుగడ్డ అనిల్ విషయంలో మరి రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు వ్యవహరించినటువంటి తీరు ఎక్కడ అసలు ఎవరికి ఎలాంటి సమాచారం లేదు. అటు ప్రభుత్వం దగ్గర లేదు, ఇటు ఉన్నతాధికారుల దగ్గర లేదు. కేవలం జైలు సూపరింటెండెంట్ మాత్రమే తెలుసు ఆయన విడుదలవుతా ఉన్నాడు. ఆ రకంగా 2 సార్లు ఆయన మధ్యంతర బెయిల్ పొంది బయటకు వచ్చినా కూడా ఎవ్వరికి చడీ చప్పుడు లేకుండా బయటకు వచ్చాడు. వచ్చి విలాసవంతంగా బయట తిరుగుతా ఉన్నాడు. 2వ సారి రావడం కూడా ఏ రకంగా వచ్చాడు, తన తల్లికి ఆరోగ్యం బాలేదు, చెన్నై అపోలో హాస్పిటల్లో ఆవిడకి అత్యవసర చికిత్స అందించాలి, మరి ఒక కుమారుడిగా నేను అక్కడ ఉండాలి అని చెప్పేసి కోర్టు నుంచి పర్మిషన్ పొందడానికి దొంగ సర్టిఫికెట్లు పెట్టి బయటకు వచ్చాడు. ఈ విషయం అంతా కూడా పోలీసులు కూడా తమ విచారణలో బహిర్గతం చేశారు. ఎస్, ఇది ఫేక్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా నిర్ధారణ అయింది. అయితే కోర్టు ముందుగా చూస్తే ఫిబ్రవరి 15వ తారీఖున మొదటిసారి మధ్యంతర బెయిల్ పొందిన బోరుగడ్డ అనిల్ మరి ఫిబ్రవరి 28వ తారీఖున లొంగిపోయాడు. మళ్ళీ మార్చి 1వ తారీఖున ఆయన తన తల్లికి చెన్నై అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలి, దానికోసం ఆయన అక్కడ ఉండాలి అని చెప్పి మళ్ళీ మధ్యంతర బెయిల్ పొడిగింపు పిటిషన్ వేసుకుంటే ఓకే, హ్యుమానిటీ గ్రౌండ్స్ అంటే మానవీయ కోణంలో ఆలోచించినటువంటి న్యాయస్థానం కూడా ఆయనకు 2వ సారి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అదే సమయంలో ఏదైతే ఆయన డాక్టర్ సర్టిఫికేట్ తన తల్లి అనారోగ్యానికి సంబంధించి ఏదైతే కనుక ఒక ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక పేరు మోసినటువంటి ఒక ఏదైతే ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చారో మరి ఆ సర్టిఫికేట్ పైన ఏదైతే కనుక అక్కడ ఉండేటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం, దానిపైన దర్యాప్తు చేయించాలనడం. మరి ఈ క్రమంలో సరే మీరు దర్యాప్తు అయితే చేయించండి, కానీ మార్చి 11వ తారీఖు వరకు కూడా ఆయనకి మధ్యంతర బెయిల్ పొడిగిస్తున్నామంటూ న్యాయస్థానం తీర్పిచ్చింది. మరి మార్చి 11వ తారీఖు వరకు
ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు 11వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు ఆయన లొంగిపోవాలి అని చెప్పేసి న్యాయస్థానం అన్ని ఆదేశాలతోటి కొన్ని ఏదైతే ఆంక్షలతోటి ఆయనకి మధ్యంతర బెయిల్ని పొడిగిస్తే ఆయన అసలు ఆ 11 రోజులు మధ్యంతర బెయిల్ పొందినప్పుడు ఎక్కడున్నాడు అనేటువంటిది కూడా ఎవరికీ తెలియదు. ఆయన కోరింది ఎందుకు మధ్యంతర బెయిల్? తన తల్లికి ఆపరేషన్ చేయించాలి, అందుకు ఆయన ఉండాలి అని చెప్పి. కానీ ఏం తేల్తా ఉంది? అనంతపురం పోలీసులు చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ సీసీటీవీ ఫుటేజీలు చూశారు. అసలు బోర్గడ్డ అనిల్ ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు వరకు కూడా 11వ తారీఖు వరకు కూడా అసలు ఎక్కడా ఆయన అపోలో హాస్పిటల్, చెన్నైలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితులు లేవు. గత నెల 23వ తారీఖు కావచ్చు, లేదంటే ఈ నెల 2వ తారీఖును కావచ్చు. మరి బోర్గడ్డ అనిల్ తల్లికి చికిత్స చేయించేటప్పుడు అక్కడ ఉన్నది ఎవరు అంటే ఆయన చెల్లెళ్ళు. ఏదైతే గనక బోర్గడ్డ అనిల్ తల్లికి కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. బోర్గడ్డ అనిల్ ఎక్కడా లేడు అనేటువంటిది కూడా అనంతపురం పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో బయటపడింది. మరి ఈ క్రమంలో 11వ తారీఖు వరకు మధ్యంతర బెయిల్ పొడిగింపు పొందినటువంటి బోర్గడ్డ అనిల్ 11వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సూపరింటెండెంట్ దగ్గర లొంగిపోవాలి అని న్యాయస్థానం స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా బోర్గడ్డ అనిల్ నిన్న ఏదైతే న్యాయస్థానం ఆదేశాలని కూడా ఉల్లంఘించాడు. ఆయన ఉల్లంఘించి నిన్న సాయంత్రం 5 గంటలకి ఆయన లొంగిపోవాల్సి ఉన్నా కూడా లొంగిపోనటువంటి పరిస్థితి. మరి దీనిపైన ఏదైతే పోలీసులు, మరి రాజమండ్రి సెంట్రల్ జైలు పోలీసులు కూడా ఈ అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లబోతా ఉన్నారు. మరి ఈ క్రమంలో న్యాయస్థానం కూడా ఒకంత ఈ అంశం పైన సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ బోర్గడ్డ అనిల్ని మాత్రం ఒక భయం వెంటాడుతూ ఉంది. ఇప్పట్లో ఆయన బయటకి వచ్చేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఆయన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కారణం ఏమిటి అంటే నిన్న సాయంత్రం అయితే బోర్గడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోలేదు, కానీ ఒక ముందస్తు బెయిల్ పొడిగింపు పిటిషన్ వేసుకున్నారు. అయితే న్యాయస్థానం మాత్రం ఆ ముందస్తు బెయిల్ పొడిగింపు పిటిషన్ని కొట్టివేసింది. ఈ క్రమంలో ఈ రోజు పొద్దున్న 6:30 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర బోర్గడ్డ అనిల్ లొంగిపోయాడు. ఆ లొంగిపోతున్నటువంటి సమయంలో ఒక సెల్ఫీ వీడియోను కూడా తీసి బోర్గడ్డ అనిల్ మరి బయట మీడియాకి అలాగే సోషల్ మీడియాలో కూడా దాన్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మరి ఆ వీడియోను చూస్తే మాత్రం బోర్గడ్డ అనిల్ని ఏ రకంగా భయం వెంటాడుతూ ఉంది అనేటువంటిది చాలా స్పష్టమవుతుంది. మరి ఒక్కసారి ఆ వీడియో చూసి అసలు ఈ అంశం పైన క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మేము బాధల్లో ఉన్నాము, అందరికీ ఇబ్బందులు వస్తాయి, దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని ఇబ్బందుల నుంచి విడిపిస్తాడని విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి చొరవ కల్పించుకొని నా విషయంలో చొరవ చూపించి కల్పించుకొని నాకు సహాయం చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారే నన్ను కాపాడాలని, ప్రజలను దేవుడి మహాకృపతో న్యాయమే గెలుస్తుందని చెప్పి మళ్ళీ నేను చెప్తూ, ఖచ్చితంగా నేను లాకి అబైడ్ అయి ఉండే పర్సన్ నేనండి, లాని వైలేట్ చేసే వ్యక్తిని కాదు. లా అబైడింగ్ పర్సన్ అట. మరి అలాగైతే న్యాయస్థానం నిన్న సాయంత్రం 5 గంటలకే లొంగిపోవాలి అని చెప్పినప్పుడు నిన్న సాయంత్రం లొంగిపోకుండా ఎక్కడో పరారీలో ఉంటూ అజ్ఞాతంలో ఉంటూ ముందస్తు బెయిల్ పిటిషన్ పొడిగింపు పిటిషన్ వేసుకుని బెయిల్ వస్తే మళ్ళీ రాక్కర్లేదు కదా అని చెప్పి తప్పించుకుని తిరగడం చట్టాలని పాటించడమా, న్యాయాల్ని గౌరవించడమా, న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వడమా? ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆయన విషయంలో చొరవ తీసుకోవాలట. మరి జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకునే వ్యక్తి అయితే వల్లభనేని వంశీని, అలాగే నందిగం సురేష్ని, లేదంటే పిన్నెల రామకృష్ణారెడ్డిని వీళ్ళందరినీ వెళ్ళి జైళ్లలో పరామర్శించి వచ్చాడు. కానీ ఈ ఇద్దరిని మాత్రం వదిలేశారు. బోర్గడ్డ అనిల్ని, పోసాని కృష్ణమురళిని, వీళ్ళిద్దరిని మాత్రం పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళ గురించి చొరవ తీసుకుని ఆలోచించాలట. వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పేసి విచ్చలవిడిగా ఏదైతే గనక బూతులతోటి పేట్రేగిపోయారు. కానీ ఈ రోజున వీళ్ళు అరెస్ట్ అయితే కనీసం వీళ్ళ వైపు కూడా తిరిగి చూడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా గొప్ప గొప్ప మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ఇబ్బందులు అందరికీ వస్తాయి, ఈ రోజున నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇదేమీ సరైనటువంటి పద్ధతి కాదు, ఏదైతే ఇబ్బందులు అందరికీ వస్తాయి, నేను లా అబైడింగ్ పర్సన్ని అని చెప్పి చెప్తా ఉన్నారు. అనంతపురం నుంచి ఇక్కడికి రావడానికి లేట్ అయింది. రాత్రంతా ప్రయాణం చేసి బండి తోలుతా నేను, మా అంకుల్, మా శనాయన్ గారు, మా తమ్ముడు, నా భార్య, నా బిడ్డలు, చిన్న బిడ్డలు అండి ఇద్దరు, నా కొడుకులు ఇద్దరితో సహా ఇక్కడికి రావడం జరిగింది. దయతో ఎవరు కూడా తప్పుదో పట్టించదని చెప్పి మనస్ఫూర్తిగా
వేడుకుంటూ నేను మీ బోరుగడ్డ అనిల్ కుమార్ అండి. బా, నా బిడ్డలు చిన్న బిడ్డలు. ఈ రాత్రంతా నేను ప్రయాణం చేసుకుంటూ వచ్చాను అనంతపురం నుంచి. అనంతపురం ఎందుకు వెళ్ళావు అంటే రిలీజ్ ఆర్డర్ ఇవ్వడానికి అనంతపురం పోలీసుల దగ్గరికి వెళ్ళారంటే, ఎందుకంటే అనంతపురంలోనే ఈయన పైన రిమాండ్ రిపోర్ట్, అనంతపురం పోలీసులే రిమాండ్ రిపోర్ట్ పెట్టారు కాబట్టి వాళ్ళకి రిలీజ్ ఆర్డర్ ఇవ్వడానికి ఎప్పుడు ఈయన మధ్యంతర బెయిల్ ముగిసిపోయిన తర్వాత, ఆ సమయం ముగిసిపోయిన తర్వాత రిలీజ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాడంట. రిలీజ్ ఆర్డర్ అనేది ఎప్పుడు ఇస్తారు? ఈయన మధ్యంతర బెయిల్ పొంది బయటకి వచ్చే సమయంలో ఈయన అక్కడికి వెళ్ళి ఇదిగో నాకు మధ్యంతర బెయిల్ వచ్చింది అని చెప్పి వాళ్ళకి అక్కడ రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలి. అది చేయకుండా దాదాపు 2 సార్లు 15 + 11 26 రోజుల పాటు మధ్యంతర బెయిల్ పైన ఇష్ట రీతిలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తిరిగేసి పోలీసులకు కూడా కళ్ళు గప్పి ఎక్కడుంటున్నామన్న విషయం తెలియకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టేసేసి ఇంత ఏదైతే విలాసవంతంగా తిరిగేసిన తర్వాత లొంగిపోవాల్సినటువంటి సమయం దగ్గర పడి ఆ సమయం కూడా ముగిసిపోయాక అప్పుడు వెళ్ళి రిలీజ్ ఆర్డర్ ఇచ్చారంట. అక్కడి నుంచి రాత్రంతా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా నా భార్య, నా 2 చిన్న బిడ్డలు ఉన్నారు. ఈ రోజున బోరుగడ్డ అనిల్ మాట్లాడేటువంటి మాటలు వింటా ఉంటే నిజంగా నవ్వొస్తా ఉంది. ఎందుకంటే నా కన్న తల్లి, నా జన్మనిచ్చిన తల్లి, మా మాతృమూర్తి, ఇలాంటి పదాలన్నీ కూడా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి గడిచిన 5 ఏళ్ళు ఎక్కడికి పోయినాయి? మీ ఒక్కళ్ళకే ఉందా కన్న తల్లి? మిగతా ఇళ్లల్లో ఆడవాళ్ళని తిట్టేటప్పుడు అవి గుర్తు రాలేదా? కన్న తల్లి, మాతృమూర్తి, నాకు జన్మనిచ్చిన తల్లి. ఏమో మహిళల్ని ఏదో అనాలనో మీ అమ్మగారిని ఏదో అనాలని కాదు. కాకపోతే బోరుగడ్డ అనిల్ గడిచిన 5 ఏళ్ళు ఏ రకంగా మాట్లాడాడు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఆ వీడియోలు వింటే అందరికీ అర్థమవుతుంది. బూతులతోటి పేట్రేగిపోయాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున వచ్చి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ దేవుడు చల్లని కృపతోటి మమ్మల్ని కాపాడాలి, దయచేసి మా కేసుని, నా విషయాన్ని ఎక్కడ పక్కదారి పట్టించొద్దు. పక్కదారి ఎవరు పట్టిస్తారు? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అన్నట్టు చేసుకున్నటువంటి తప్పులకి ఈ రోజున వాటన్నిటికీ కూడా పర్యవసానాలు అనుభవిస్తూ ఉన్నాడు బోరుగడ్డ అనిల్. నాకు 2 చిన్న బిడ్డలు, నా భార్య, నా బిడ్డలతోటి రాత్రంతా ప్రయాణం చేసుకుంటూ రావాల్సి వచ్చింది. గడిచిన 5 ఏళ్ళు నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడింది నువ్వు. ఎలాంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడి ఆ రోజున మాట్లాడకుండా ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఈ రోజున నేను న్యాయస్థానాల్ని, న్యాయాన్ని గౌరవిస్తాను, న్యాయమూర్తుల్ని గౌరవిస్తాను. ఆ రోజు న్యాయమూర్తుల మీద బూతులతోటి విరుచుకుపడ్డటువంటి వ్యక్తి బోరుగడ్డ అనిల్. ఇలాంటివన్నీ చేసి ఈ రోజున వచ్చి ఈ రకంగా ఏదైతే గనక ముసలి కన్నీరు అంటారు, అలాంటి ముసలి కన్నీరు కారిస్తే ఎవరు నమ్మేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం ఎస్, బోరుగడ్డ అనిల్కి ఇక స్పష్టమైపోయింది. ఇప్పట్లో ఆయన బయటకి రాలేడు. ఈ రోజున ఆయన్ని గుంటూరు పోలీసులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన్ని పీటీ వారెంట్ పై తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకు అంటే ఒక పాస్టర్ పైన దాడి చేసి ఆయన పైన బెదిరింపులకు పాల్పడ్డారు, 50 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఆయన్ని బెదిరించారు అని చెప్పేసి ఒక కేసు పట్టాభిపురం, గుంటూరులో ఉన్నటువంటి పట్టాభిపురం పిఎస్లో నమోదైంది. మరి ఆ కేసులో విచారణ నిమిత్తం ఈయనైతే గుంటూరు పోలీసులు తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్తున్నటువంటి వీడియో కూడా చూద్దాం ఒక్కసారి. ఇక పట్టాభిపురం పోలీసులు తీసుకెళ్తా ఉన్నారు బోరుగడ్డ అనిల్ని గుంటూరు. ఈ రకంగా గుంటూరు పోలీసులు కూడా ఈరోజు తీసుకెళ్లారు. అదొక కేసు అయితే, ఏదైతే ఈయన మధ్యంతర బెయిల్ సమయం ముగిసినా కూడా ఇంకా ఆయన లొంగిపోలేదు, ఆయన లొంగిపోవడం కూడా ఆలస్యంగా వచ్చాడు. మరి ఇది కూడా కోర్టు ధిక్కరణ అవుతుంది. మరి ఈ అంశం పైన కూడా పోలీసులు న్యాయస్థానంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించబోతా ఉన్నారు. దీనిపైన కూడా చర్యలకి పూనుకోబోతా ఉన్నారు. అదే సమయంలో ఏదైతే ఒక తప్పుడు సర్టిఫికెట్ని, ఫోర్జ్డ్ సర్టిఫికెట్ని, ఒక ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్ని ఇచ్చి మధ్యంతర బెయిల్ పొందాడో ఆ అంశం పైన కూడా పోలీసులు ఒక కేసు నమోదు చేయబోతా ఉన్నారు. అదే సమయంలో తమ హాస్పిటల్కి చెందినటువంటి లెటర్ హెడ్ మీద ఈ రకంగా ఒక తప్పుడు సర్టిఫికెట్, ఏదైతే కనుక తప్పుడు సమాచారాన్ని పెట్టి దాన్ని న్యాయస్థానాలకి అందజేసి దాని ద్వారా బెయిల్ పొందటం, ఇది ఒక ఏదైతే మోసపూరితమైనటువంటి చర్య. కాబట్టి తమ హాస్పిటల్ రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ అంశం పైన హాస్పిటల్ యాజమాన్యం, అలాగే ఎవరైతే డాక్టర్ రాఘవ్ శర్మ ఉన్నారో ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి మరి ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లెటర్ హెడ్, అలాగే డాక్టర్ సంతకం ఫోర్జరీ, ఈ 2 అంశాల్లో కూడా బోరుగడ్డ అనిల్ పైన అయితే మాత్రం ఇప్పుడు కేసులు నమోదు చేసే దిశగా కూడా చర్యలు ప్రారంభం కాబోతా ఉన్నాయనేటువంటి సమాచారం కూడా అందుతా ఉంది. మరి ఇప్పటికే 17 కేసులు ఉండగా ఇప్పుడు మరొక 3 కేసులు కూడా వచ్చి ఆయన పైన మీద పడబోతా ఉన్నాయి. ఈ క్రమంలో
బోరుగడ్డ అనిల్ ఏదైతే ఒక పక్కన ఫేక్ డాక్యుమెంట్ని, అందులోను ఫోర్జరీ డాక్యుమెంట్ని కూడా ఏదైతే ప్రొడ్యూస్ చేయడం, మరి కోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్, ఒక ఫేక్ డాక్యుమెంట్ని అక్కడ సమర్పించి దాని ద్వారా మధ్యంతర బెయిల్ పొందటం అనేటువంటిది కూడా కోర్టుని మోసం చేయడం అవుతుంది. మరి ఇలాంటి చర్యలను అయితే గనక న్యాయస్థానం ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుంటుంది. మరి ఈ క్రమంలో ఇప్పటి నుంచి అయితే మాత్రం బోరుగడ్డ అనిల్కి ములాఖాతులు ఉండబోవడం లేదు. ఆయనకి ఎవరికైనా కూడా జైల్లో రిమాండ్లో ఉండేటువంటి ఖైదీలకి వారానికి 3 రోజులు కుటుంబ సభ్యులతోటి ఫోన్ మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈయన చేసినటువంటి ఈ అతి తెలివి, అత్యుత్సాహం, ఫేక్ డాక్యుమెంట్ పెట్టి కోర్టునే తప్పుదోవ పట్టించినటువంటి ఈ క్రమంలో ఆయనకి ఆ ఫోన్ మాట్లాడుకునేటువంటి ఆ సౌకర్యం కూడా న్యాయస్థానం కొట్టేసేటువంటి అవకాశాలు ఉండబోతా ఉన్నాయి. అదే క్రమంలో ఇక్కడి నుంచి బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా, ఏం చేసినా కూడా ఈయన చేసినటువంటి చర్యల్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా న్యాయస్థానం ఈయనకి బెయిల్ను కూడా నిరాకరించేటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉన్నటువంటి క్రమంలో బోరుగడ్డ అనిల్కి మాత్రం ఉచ్చు బిగుస్తా ఉంది. ఇక ఇప్పట్లో బోరుగడ్డ అనిల్ బయటకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉండవు అన్నటువంటి వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.